నేను చెప్పేది నిజమే. ఆ అమ్మాయి సిగరెట్ కాలుస్తుంది. ఆ సిగరెట్ తీసుకుని భువన కాలుస్తుంటే అక్షిత కూడా తీసుకుని కాల్చబోయింది. అవ్వా ఆంటీ, ఇది దారుణమైన అబద్ధం ఆంటీ. ఏయ్, నువ్వే కదా సిగరెట్ కాలుస్తున్నావు. మేము తప్పనే కదా చెప్పాం. పల్లవి వచ్చి అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంది కదా. చెప్పు. అవును మేడం. అవునని చెప్తున్నావు, బుద్ధి లేదా నీకు? అసలు కాలేజ్లో సిగరెట్ కాల్చడం ఏంటి? తనని అనడం కాదు మేడం, నేను చెప్పేది నిజం. తన దగ్గర సిగరెట్ తీసుకుని భువన కూడా కాల్చింది, అక్షిత కూడా కాల్చబోయింది. ఇది నిజం. అందుకే నేనొచ్చి వాళ్ళకి తప్పు అని చెప్తున్నాను. ఏ ఆపో. నువ్వు కథలు చెప్తే వినడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? అక్షిత భువన ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యో, అది కాదు మేడం. ఏ ఆపమానానా? నిజంగా వాళ్ళు తప్పు చేసుంటే చిన్నగా కూడా చెప్పొచ్చు. ఇలా జనం అందరూ వచ్చేలా అరిచి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు కదా. చింతలు అరిచి పబ్లిసిటీ చేస్తున్నావంటేనే నువ్వు కావాలని హైప్ కోసం చేస్తున్నావని అర్థమవుతుంది. ఎక్కడ దారిలో హెల్ప్ చేశాను ఇక నెత్తి మీద పెట్టుకుంటారు. మళ్ళీ కాలేజ్ పరువు కాపాడడానికి ట్రై చేశానని ఇంట్లోకి తెచ్చుకుంటారని ఆలోచిస్తున్నావేమో. నీ తెలివితేటలు నా దగ్గర సాగవు. నీకిదే చెప్తున్నాను. నీకిలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లుంటే నీ ఇంటి దగ్గర చూసుకో. కాలేజ్లో గాని చేసావంటే మర్యాదగా ఉండదు. అందరూ క్లాస్కి వెళ్ళండి. ఏమండి, వాళ్ళు నిజంగా అబద్ధం చెప్తున్నారండి. నేను చెప్పేది నిజమండి. మా మమ్మీ చెప్పింది కూడా అబద్ధం కాదు, నిజమే. ఎవరేంటో నాకు తెలుసు. అక్షిత భువన ఏంటో నాకు తెలుసు. నువ్వేంటో కూడా నాకు తెలుసు. దారిలో నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీది తప్పు అని అనాలనుంది. కానీ తప్పొప్పులు చెప్పేది మన అనుకున్న వాళ్ళకు కదా. కాబట్టి నువ్వు చేసింది తప్పు అని చెప్పట్లేదు. ఏంటోదినా ఇది? ఆ చలపతి కనిపించాడని ఆ దరిద్రుడు ఫోన్ చేశాడు. మావయ్య గారు బావగారు వెళ్లారు. వాణ్ణి కలుసుకుంటారా? ఖచ్చితంగా అతను దొరికే ఉంటాడు. అలాగే తన దగ్గరికి లాకెట్ ఎలా వచ్చిందో చెప్తాడు. నా కూతురు ఎక్కడుందో కూడా చెప్తాడు. ఖచ్చితంగా ఇవాళ నా కూతురు నా దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మయ్యా! ఏమండి, చలపతి కనిపించాడా? మీరు మాట్లాడారా? లాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడా? అమ్మాయి తన దగ్గరే ఉందా? మాట్లాడరేంటండి? మావయ్య గారు, మీరైనా చెప్పండి, నా కూతురు ఎక్కడ మావయ్య గారు? మావయ్య గారు చెప్పండి. ఆ వ్యక్తి దొరకలేదమ్మా. దొరకలేదా? అదేంటి? అతను చూశాను అని చెప్పాడు కదా. చూశాడంట గుండమ్మ. కానీ మనకు ఫోన్ చేసేలోపు అతను మిస్ అయిపోయాడట. పోనీ అతను ఎలా ఉంటాడో ఫోటో అన్న తీశాడా? మీరు చూసారా? ఏది అతని ఫోటో చూపించండి. అతని ఫోటో కూడా తీయలేదమ్మా. మనకి చెప్పాలన్న కంగారులో మనకి ఫోన్ చేసేసరికి ఈ గ్యాప్లో అతను మిస్ అయ్యాడంట.
ఆ చలపతి ఎలా ఉంటాడో అతనికి మాత్రమే తెలుసు. మనకి పేరు తప్ప మనిషి ఎలా ఉంటాడో తెలీదు. గుండమ్మ, గుండమ్మ, బాధపడకు గుండమ్మ. ఏడవకమ్మా. ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది మావయ్య. ప్రతిసారి నా కూతురు కనిపిస్తుందని హోప్ వస్తోంది, కానీ ఆఖరి నిమిషంలో అది మిస్ అయిపోతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మావయ్య? నా అదృష్టం బాగుండి నీ కర్మ అలా రాసి పెట్టబట్టి జరుగుతుందే. నిజంగా ఆ చలపతిగాడు దొరికేసుంటే ఇన్నాళ్ల నా కష్టం బూడిదలో పోసిన పన్నీరై ఉండేది. ఊరుకో గుండమ్మ, ప్రయత్నం విఫలమైపోయిందని బాధపడొద్దు. జరుగుతుందంతా చూస్తుంటే మనకు మంచి రోజులు వస్తున్నాయని అర్థమవుతుంది. అసలు తను ఎక్కడుందో, బ్రతుకుతుందో లేదో అన్న పరిస్థితుల్లో మన ప్రయత్నం మొదలుపెట్టాం. తర్వాత తను ఉందని తెలిసింది, తనకు పెళ్ళయిందని తెలిసింది, ఈ ఏరియాలోనే ఉంటున్నారని కూడా తెలిసింది. అయినా తను దొరకలేదు. ఎవరో తెలియలేదని బాధపడుతుంటే అన్నిటికంటే ముఖ్యమైన తన మెడలో వేసిన లాకెట్ నీ చేతికొచ్చింది. ఆ లాకెట్ తాకెట్ పెట్టుకున్న వ్యక్తి వచ్చి మనకు చెప్పాడు. తన దగ్గర ఎవరు తాకట్టు పెట్టాడో కూడా అతను గుర్తుపట్టాడు. అదే ఏరియాలో ఉంటున్నాడని అక్కడున్న వాళ్ళు చెప్పారు. కాబట్టి చలపతి ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతాడు. మన కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది గుండమ్మ. ఆ రోజు త్వరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ రోజు ఎప్పటికీ రాదు బావుగారు. నేను బతికుండగా మీ కూతురు అనేది ఎవరని మీకు తెలిసే అవకాశం లేదు. అమ్మా, ఇప్పుడు రిలీఫ్ వచ్చింది. ఇక చలపతిగాణ్ణి ఆ నగలు తాకట్టు పెట్టుకున్న వ్యక్తికి కూడా కనబడకుండా ఏదో ఒకటి చేయాలి. అదే సొల్యూషన్. అయ్యో, ఏంటి నువ్వు కూడా ఫీజు కట్టలేదని నోటీస్ బోర్డులో నీ పేరు పెట్టారు? ఫీజు కట్టనప్పుడు పెడతారు కదా. అదేంటి, కాలేజీ మీది కదా, నీ పేరు పెట్టమేంటైనా నువ్వు కూడా ఫీజు కట్టడం ఏంటి? ఎవరిది కాలేజ్? మీ అందరికీ అలా చెప్పుకుని బిల్డప్ ఇస్తుందేమో. ఆవిడికి అంత సీన్ లేదు.